మఠాధిపతి ఎంపిక కోర్టు పరిధిలో ఉందని దౌర్జన్యంగా మఠాధిపతి ఎంపిక చేస్తున్నారని బ్రహ్మంగారి మఠం ధర్మపత్ని మహాలక్ష్మి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. స్వామివారి 5వ కొడుకు శ్రీ గోవింద స్వామివారిని తదుపరి మఠాధిపతిగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆత్మ ప్రబోధానుసారం నియామకం చేశారు. ఇది గౌరవ హైకోర్టు నందు ఉంది కాబట్టి ధార్మిక పరిషత్తు పరిమిత అధికారాలతో ఫిట్ పర్సన్ని నియామకం చేశారు. మఠంలో ఉత్సవాలు తిలకించడానికి ఆహ్వానం పంపి ఫిట్ పర్సన్ గారు ప్రత్యర్థులకు అనధికారికంగా కార్యక్రమాలు చేయడానికి అవకాశాలు కల్పిస్తున్నారు. అలా చేయకూడదని లీగల్ నోటీస్ కూడా మేము ఇచ్చి ఉన్నాము. మఠంలో మా ప్రత్యర్థులు శివరాత్రి రోజు మఠంలో గొడవలు చేయడానికి శ్రీకారం చుట్టారు. మఠం వచ్చిన మా బావగారిని కూడా కొట్టడానికి, చంపడానికి ప్రణాళికలు వేసున్నారు. వారు మాకు మద్దతు ఇస్తారని వారు ఈ విషయం తెలుసుకొని మఠం నుంచి వెళ్ళిపోగా వారు నేను ఉంటున్న మహానివేదన మందిరంకి వచ్చి వెతికి అన్నీ ఎట్లా అంటే అట్లా మాట్లాడడము, సోషల్ మీడియాలో మరీ విపరీతంగా పెట్టడము, దారుణంగా పెట్టడము అలా చేస్తూ ఉన్నారు. నా పేరు శ్రీనివాసులు పాలెపు. మారుతి మహాలక్ష్మి గారికి అక్కగారి భర్తని, వాళ్ళ బావగారిని అవుతాను. అలానే వారికి ఈ మఠాధిపతి అంశంలో కొద్దిగా లీగల్ సహాయము, అలానే ఒక మానసిక సపోర్ట్ ఇస్తూ ఉండడం వలన నా మీద కూడా అతి దారుణంగా అమానవీయకరమైనటువంటి రీతిలో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. దీని గురించి గౌరవ ఎస్పీ గారికి కూడా ఈరోజు కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది. అలానే శివరాత్రి రోజు అక్కడికి స్వామివారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళగా కొందరు అల్లరిమోకలు మఠాధిపతి గారి మొదటి భార్య కొడుకునేటువంటి శ్రీ వెంకటాద్రి స్వామివారు, శ్రీ దత్తాత్రేయ స్వామివారు, వారి బావమరిదైనటువంటి శ్రీ పిపిఎన్ ప్రసాద్ గారు వారు కొట్టడానికి ప్రణాళిక వేశారనే విషయము తెలుసుకొని గౌరవ ఎస్ఐ గారికి కూడా చెప్పడం జరిగింది. గౌరవ ఎస్ఐ గారు ఈ అంశంలో మీకు ప్రస్తుతం నేను ఏ విధమైనటువంటి ప్రొటెక్షన్ క్రియేట్ చేయలేము అన్నారు. అలా వారు ప్రొటెక్షన్ ఇవ్వలేము అనడంతో అక్కడ ఉన్నటువంటి మనుషులు కళ్ళు గప్పి మఠం నుంచి బయటకు రావడం జరిగింది. మఠం నుంచి బయటకు వచ్చిన తర్వాత గురుపత్తి నివసిస్తున్నటువంటి మహానివేదన మందిరంలో బూతులు తిడుతూ ఇక్కడే దాంకొని ఉన్నాడు అని వెతకడానికి ఈ ముగ్గురు మరియు వారి మనుషులైనటువంటి కొందరు వ్యక్తులతోటి అక్కడ అరాచకాలు చేయడం జరిగింది. దీని మీద కూడా గౌరవ ఎస్పీ గారికి శివరాత్రి మర్రోజు అనగా 9వ తారీఖు కంప్లైంట్ చేయడం జరిగింది. యాక్చువల్గా దీనికి ముఖ్యమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే గతలో కానీ అంతకుముందు కానీ శివరాత్రి రోజు కానీ మిగతా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కానీ ఫిట్ పర్సన్ గారు కేవలం హైకోర్టులో ఉన్నటువంటి కేసు అంశంలో ఎవరికి కూడా అధికారం కట్టబెట్టనటువంటి కేసు అంశంలో ఫిట్ పర్సన్ గారు ప్రత్యర్థులకు సహకారం అందిస్తూ వారి యొక్క నిర్ణయాలు వారి నిర్ణయాలు తీసుకుంటూ గత 2 సంవత్సరాలు కూడా చేశారు. చేసినా కూడా అప్పుడు మాటపూర్వకంగా గురుపత్ని గారు ఇది పద్ధతి కాదండి, ఒకళ్ళకి అవకాశాలు ఇవ్వడం, కార్యక్రమాలు నిర్వహణ చేయడానికి అని చెప్పడం జరిగింది. ఈ సంవత్సరము లీగల్ నోటీసు ప్లస్ రాతపూర్వకంగా ఎవరికి కూడా ఇక్కడ అవకాశాలు కల్పించవద్దు, కేవలము మఠాధిపతి గారి ఎంపిక జరిగేంతవరకు కూడా కేవలము ఆధ్వర్యులు, పూజారులు మాత్రమే నిర్వహణ చేస్తారు అని రాతపూర్వకంగా ఇవ్వడంతో ఈ రాతపూర్వకంగా ప్లస్ లీగల్గా నోటీస్ ఇవ్వడం అనేది ప్రత్యర్థులు తెలుసుకొని వారికి వ్యతిరేకంగా ఉంది అనేటటువంటి ఉద్దేశంలో గౌరవ హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో కూడా ప్రత్యర్థుల మీద అతి దారుణంగా, అమానవీయంగా, రాక్షసంగా సోషల్ మీడియాలో అక్రమ సంబంధాలు అంటగట్టడము,